ప్రతిక్షణం ప్రజాపక్షం. నమస్కారం, వెల్కమ్ టు టుడే టీవీ న్యూస్. దళితులపై వివక్షత చూపితే సహించాం. ఎంఆర్పీఎస్, కేవీపీఎస్ దళిత ప్రజా సంఘాల హెచ్చరిక. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు దళితులను ఆలయాలు ప్రవేశం చేయకుండా అడ్డుకుంటే సహించేది లేదని ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ జి ఆనంద్ చైతన్య మాదిగ, కేవీపీఎస్ డివిజన్ అధ్యక్షులు సోగునూరు ఆనందరావులు హెచ్చరించారు. సోమవారం తిమ్మాపురంలో దళితుల సాంఘిక బహిష్కరణకు సంబంధించిన అధోని ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, డీఎస్పీ వినోద్ కుమారులు అధికారులు ఎమ్మిగనూరు మండలం కె తిమ్మాపురం గ్రామాన్ని సందర్శించడంతో ఎంఆర్పీఎస్, కేవీపీఎస్ ఇతర దళిత ప్రజా సంఘాలు గ్రామానికి చేరుకొని అధికారులతో శ్రీ మాతా మారెమ్మ గుడిని ప్రతి గ్రామంలో దళితులే సాంప్రదాయంగా పూజారులుగా ఉంటారని, కానీ తిమ్మాపురంలో దళితులను ఆలయ ప్రవేశం జరిపించి పూజలు నిర్వహించారు. భవిష్యత్తులో దళితులకు హాని జరిగినా, కూలి పనులకు రానివ్వకుండా చేసినా, ఆటో ప్రయాణం కూడా అడ్డుపడినా నా బాధ్యత వహించక తప్పదన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓకు దళిత నేతలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జేమ్స్, కేవీపీఎస్ నందవరం మండల అధ్యక్షులు కనకవీడిరాజు, ఎంఆర్పీఎస్ నాయకులు మధురవాణి సురేష్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రెస్ మీట్. చిత్తూరులో ఈ రోజు టీడీపీ పార్టీ ఆఫీసులో ఈ ప్రెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెండి తెరపైన కనిపించే దేవుడు ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిలో దేవుడుగా నిలిచిపోయారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం పార్టీని స్థాపించి 9 నెలల్లో ముఖ్యమంత్రి అయిన ఘనత రామారావు గారిదే. సంక్షేమం అనే పదంను తీసుకువచ్చింది రామారావు. ప్రజల అవసరాన్ని గుర్తించి దూరదృష్టితో పనిచేసి వారి అభివృద్ధికి శ్రమించారు. మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు తీసుకువచ్చిన ఘనత రామారావుదే. 25వ వర్ధంతి రోజున చిత్తూరు జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రక్తదానంకు విశేష స్పందన లభించింది. కార్యకర్తలకు మెసేజ్ ఇవ్వడంతో రక్తదానం ఇచ్చేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారంటే ఆయన మీద ఎంత ప్రేమ, అభిమానం ఉందో చెప్పవచ్చు. మత విద్వేషాలను వైసీపీ ప్రభుత్వం రెచ్చగొడుతుంది. గంగవరం దర్గాపై దాడి, తిరుమలలో అన్యమత ప్రచారం, సింహాచలంతో పాటు దేవాలయాలపై దాడులు. ఎవరి మతాలపై వారికి విశ్వాసం ఉంటుంది. ఆలయాలపై దాడులను అరికట్టవలసిన బాధ్యత పోలీసులపై ఉంది. డీజీపీ మాటలు చూస్తుంటే బాధాకరంగా ఉంది. ప్రజలు పిచ్చోళ్లు కాదు. ప్రతిపక్ష నేతలు ఆలయాల వద్దకు వెళ్తే ఎందుకు అడ్డుకుంటున్నారు? మీరు తప్పు చేయకుంటే మీరు ఎందుకు భయపడుతున్నారు? జడ్జీలను, పోలీసులను ఎందుకు భయపడుతున్నారు? మత విశ్వాసాలను కాపాడడానికి టీడీపీ ఎప్పుడూ ముందు ఉంటుంది. దేవాలయాలపై దాడులను అడ్డుకుంటాం అని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ వర్ధంతి 25వ వర్ధంతి సందర్భంగా అందరూ కూడా పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న కార్యకర్తలందరూ కూడా మరి ఆయన్ను బాగా స్మరించుకుంటూ ఏ కారణాలతో రామారావు గారు పార్టీ పెట్టారు. పార్టీ పెట్టినప్పుడు మరి అందరూ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇజం ఉందన్నారు. ఆయన ఒకటే మాట చెప్పారు, పేదవారికి తినేదానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టడానికి బట్ట, అదే నా ఇజము. ఆ విధంగా పార్టీ పెట్టి ఎన్నో కోట్ల రూపాయలు మరి సంపాదిస్తూ ఉన్నా ఆయన తన 60వ సంవత్సరం వయసులో వచ్చి తప్పకుండా ప్రజలకు న్యాయం చేయాలా. ఆయన సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు ఆర్జించిన మరి దాన్ని తుజించి ఈరోజు సినిమా ఫీల్డ్లోకి వచ్చి భారతదేశంలోనే తెలుగు వారి గౌరవాన్ని నిలిపిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. అలాంటి వ్యక్తి 95వ సంవత్సరంలో చనిపోయినప్పుడు మరి అందరూ కూడా చాలా బాధపడడం, అందరూ కూడా ఇది జరగడం జరిగింది. ఈరోజు 25వ మరి వర్ధంతి సందర్భంగా కూడా మరి ఆయన స్మరించుకుంటూ పార్టీ తెలుగువాడి కోసం పుట్టింది. తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల వల్ల నిలబెట్టిన వ్యక్తి రామారావు గారు. అలాంటి వ్యక్తి వర్ధంతిని మరి ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులో పెద్ద బ్లడ్ క్యాంప్తో జరుపుకోవడం, అన్ని మండల కేంద్రాల్లో కూడా ఆయన్ను ఈ వర్ధంతిని జరుపుకుంటూ ఆయన స్మరించుకుంటూ ఆయన ఏదైతే చెప్పాడో అడుగుజాడల్లో నడిచేదానికి మేమందరం కూడా చివరి బొట్టు మాలో ఉండేంత వరకు ఆయన ఆశయాలను కాపాడుకుంటాము. ఆయన ఆశయాలపైనే మేము నెరవేరుస్తామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. నందమూరి తారక రామారావు గారి 25వ వర్ధంతి సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయనకి మేమందరూ కూడా శ్రద్ధాంజలి ఘటించాం. అదేవిధంగా పెద్ద ఆయన గారు ఎక్కడున్నా కూడా ఆయన ఆశీర్వాదంతో
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ ఇంకా నిన్ను నూరేళ్ళు ఉంటుందని కూడా మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఇప్పుడు మన పీటర్ గారు చెప్పిన విధంగా గతంలో సంస్కరణ లేని టైంలో ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆమెను ఓడించి 83లో బడుగు బలహీనాల వర్గాలకు సంబంధించినటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి 1 కిలో బియ్యం కానీ కూడు నినాదంతో కానీ అదేవిధంగా పెన్షన్లు ఇచ్చిన ఘనత కానీ నారా నందమూరి తారక రామారావు గారికి చెందుతుంది. ఆ సందర్భంగా ఈరోజు మేము కూడా ఇక్కడ మెగా బ్లడ్ డొనేషన్ కూడా పెడుతున్నాం. ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు ఆశయాలు కూడా మేము కొనసాగిస్తామని కూడా జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మేము తెలియజేస్తాం. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామంలోని స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ యూత్ మరియు గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు డోకుపర్తి సాంబశివరావు, గుంటూరు జిల్లా బీసీసీఎల్ కార్యవర్గ సభ్యులు అనగాని ఏడుకొండలు, మండల తెలుగు యువత అధ్యక్షులు మాచర్ల నాగేశ్వరరావు, కూరపాటి రఘురామయ్య, జొన్నాదులు వెంకటరెడ్డయ్య, బట్టు నాగరాజు, జొన్నాదులు రామేష్, పొల్లిశెట్టి తిరువెంగళరావు, ఈడే భాస్కర్రావు, పప్పల గంగాధర్, గాత్రం బాలకృష్ణ, ఈడే శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా 32వ రోడ్ భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు నన్నూరు టోల్ ప్లాజా దగ్గర రాయలసీమ ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో భద్రతా వారోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా రోడ్డు భద్రతా హెడ్ ఆపరేషన్స్ కుల్దీప్ సింగ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడాలని, సీటు బెల్ట్ వాడాలని, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మరియు సెల్ ఫోన్ మాట్లాడుతూ గానీ మద్యం సేవించి వాహనాలు నడపకూడదని చెప్పడం జరిగింది. మరియు రోడ్డుపై వెళ్తున్న వారికి అవగాహన కల్పిస్తూ పాంప్లెట్స్ మరియు స్టిక్కర్లు అతికిచ్చి పలు జాగ్రత్తలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయలసీమ ఎక్స్ప్రెస్ హైవే లిమిటెడ్ ఉన్నతాధికారులు మరియు ట్రాఫిక్ డీఎస్పీ మహబూబ్ బాషా, జిల్లా సంక్షేమ శాఖ అధికారి మహబూబ్ బాషా మరియు స్థానిక సీఏ ఎస్ఐలు ప్రజలు పాల్గొన్నారు. Repair of crash beams or all these materials very important. I agree on this, and going forward you will see that the reaction time to all these is going to improve. I have seen half of the sections as of now.
we just don't need to only talk about it, but we need to show some progress on the sides. Road markings, your blinkers, your crash barriers, U-turning, some school crossings are there. So we are going to make programs for this, and I'm not saying that immediately it will be 100%, but you will see a progress going forward. At the end of this 1 month, there will be a concluding program also, in which we will showcase what we have done in the entire 1 month. And we will be very closely working with the administration. Without your support and help and guidance, we will not succeed. You have managed the entire state. You know the local things more than us. We will learn from you and we will work very closely with you. We will show you differences in the time we go. I thank all of you for coming and also request all of you that please convey whoever you can, your relatives, your kids, your people, everyone, convey them the message, make them aware. One fatality, one person dying for a family, it's a big loss. So any accident, it costs you money also and you cannot recover health and life. రాజకీయంలో విగ్రహాలు పెడితే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం పోలేశ్వరం గుడి ఆలయం కమిటీ సభ్యుడు జగ్గారావు హెచ్చరించారు. నందీశ్వరుని విగ్రహం ఆ ప్రదేశంలో మేమే పెట్టాం, కావాలంటే మీరే సీసీ కెమెరాలు పరిశీలించండి. మేము డీఎస్పీతో చర్చలు జరిపిన తర్వాత ఆయనకు వెళ్లిన తర్వాత ఉదయం 12 గంటల నుండి 1 గంట మధ్యలో పెట్టాం. దీనికి మతపరమైన రాజకీయ రంగులు పోయటం సరికాదు. మాకు ఏ పార్టీ అయినా ఒకటే. మేమంతా కలిసిమెలిసి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం. దయచేసి తప్పుడు ప్రచారాలు చేయవద్దు అంటున్నారు జగ్గారావు. అయితే ఈ ఆలయం చిన్నగా ఉన్నటువంటి ఆలయానికి 30 లక్షల వరకు వచ్చిన పేదవాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులతో మేము ఈ ఆలయాన్ని చాలా అభివృద్ధి చేశాము. 2014లో ఈ తాలుగా ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేశాము. దీన్ని ఇక్కడ చూపించండి. ఇది 1,50,000 అయినటువంటి ఈ నంది. ఈ నందిని ఇక్కడ ఉన్నటువంటి ఆ పాత నంది ఇరిగిపోవడం వల్ల ఆ పాత నంది స్థానంలో ఈ కొత్త నందిని పెట్టి దాన్ని ఆ చెట్టు మొదట్లో పెట్టడం జరిగింది. అయితే ఈ పరిసరాల్లో ఎటువంటి రాజకీయపరమైనటువంటి విగ్రహాలు ఏమీ పెట్టనివ్వకూడదని మేము ఆ రోజే తీర్మానం చేసుకోవడం జరిగింది. అయితే ఆ తీర్మానానికి అనుగుణంగానే రోడ్డు ఎక్స్టెన్షన్ అనేది వెడల్పోయింది. అప్పుడు మా తాలూకు ఆలయం తాలూకు ప్రహరీ చాలా వరకు పోయేటప్పుడు అప్పుడున్నటువంటి అధికారులను మేము అడిగాము. అయితే మాకు ఇక్కడ చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయండి, ఇక్కడ మీరు మధ్యలో ఐలాండ్ ఒకటి కట్టి ఒక దీనిలా కట్టేసి మాకు ఇస్తే మా విగ్రహం ఏదో ఒకటి పెట్టుకుంటామంటే ఆ రోజు అధికారులు మాకు సమ్మతించి ఆ విగ్రహాన్ని ఆ తాలూకు ఇది కట్టుకోమని చెప్పారు. మా మెటీరియల్ని ఇచ్చి మేము అక్కడ ఆ తాలూకు దిమ్మను కట్టించాము. అయితే అక్కడ మేము విగ్రహాన్ని పెట్టడానికి మా దగ్గర ఆర్థికపరమైనటువంటి వనరులు లేక, అది కూడా 1 లక్ష 2 లక్షల వరకు వ్యయంతో కూడుకున్నది అవడం వల్ల ఆ విగ్రహాన్ని మేము పెట్టలేకపోయాము. ఇంతవరకు అలా ఏ పార్టీ వాళ్ళు పెడతామన్నా మేము దాన్ని అబ్జెక్ట్ చేస్తూ వస్తూ ఇలా ఇంతవరకు వచ్చింది. అయితే ఇటీవల కాలంలో మాకు తెలియకుండా ఎవరో ఇక్కడ ఇటుకలు వేశారు. ఈ ఇటుకలు వేయడం వలన మాకేమైందంటే మాకు అనుమానం వచ్చి అడిగితే ఎవరో ఇక్కడ ఏదో రాజకీయపరమైన విగ్రహాలు పెడతారని మాకు సమాచారం వస్తే ఆ రోజు సీసీ కెమెరాలు పెట్టాము. ధన్యవాదాలు చెప్తూ డిఎస్పీ గారు వచ్చి ఇక్కడ సమావేశం పెట్టారు. ఆయనకి మేము చిన్న ఇది ఇచ్చేసి చెప్పాము శివరామరెడ్డి గారికి, మేము ఇక్కడ నంది విగ్రహం గురించి పెట్టుకున్నాం సార్, చిన్న నంది విగ్రహం పెడతామని అంటే వాళ్ళు ఏంటంటే గ్రామంలో ఎటువంటి సమస్యలు లేకుండా మీరు ఐక్యంగా పెట్టుకోండి, మీ ఐక్యంగా చూసుకోండి, సమస్య లేకుండా చూసుకోండి అని చెప్పుతూ ఒక 20 నిమిషాలు మెడిటేషన్ చేసి ఆయన నిలిపారు. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయిన వెంటనే మేము ఆవేళ సంక్రాంతి పర్వదినము. అయితే ఒక ఉన్నతమైనటువంటి వాళ్ళకేమో అడిగి మరి ఇంకా లేట్ చేస్తే రాజకీయ పరంగా ఇక్కడ ఏ విగ్రహాలు తెచ్చి పెట్టేస్తారండి అని కమిటీ వాళ్ళు ఉన్న దాంట్లో మొత్తం విలేజర్స్ అందరూ పిలిపించి 12 నుండి 2 గంటల మధ్యలో అభిజిత్ నక్షత్ర కాలంలో ప్రతిష్ఠ చేసుకుంటే మంచి మకర సంక్రాంతి సమయము చేసుకోవచ్చు అని చెప్పారు. సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో నేను మరి కొంతమంది తోవంటి వెళ్తున్నటువంటి పెద్దలు ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి ప్రతిష్ఠించడం జరిగింది. ఇది కేవలం రాజకీయ విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠించకుండా ఆపడం కోసం
మాకు ఇక్కడ ఎటువంటి పొలిటికల్ ఇది వద్దు. మీ ఇష్టం, ఊర్లో ఎవరింటి దగ్గరైనా పెట్టుకోండి, ఎక్కడైనా పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. రాజకీయ విగ్రహాలు గుడి పరిసరాల్లో మాకు వద్దు, మాకు పెట్టడానికి వీలు లేదు. ఆ ఉద్దేశంతో దాన్ని ఆపడానికి కోసమే ఈ విగ్రహం తీసుకెళ్ళి అక్కడ పెట్టాము. దీనిలో వేరే విషయమైనటువంటి మాకు చెడ్డ భావాలు ఏమీ లేవు. దీన్ని రాష్ట్ర ప్రజలు 50 మంది మీరు గమనించవలసిందిగా కోరుచున్నాం. అయితే దీన్ని ఇష్యూ చేసి మత సమస్యలు, మత ఇవి ఎవరో రాజకీయాలు ఏవేవో అని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వైసీపీ నాయకులు కావచ్చు, మిగిలిన వారు కావచ్చు, ఎవరైనా వచ్చి ఎంత రాద్ధాంతం చేయడం మంచి పని కాదు. ఇది నేను దీన్ని ఖండిస్తున్నాను. అర్ధరాత్రి వచ్చి విగ్రహాలు పెట్టారు, అర్ధరాత్రి వచ్చి పెట్టారని చెప్తున్నారు. అర్ధరాత్రి పెట్టడం చాలా తప్పు. సీసీ కెమెరాలో ఉన్నాయి, మీరు అది చూసుకోవచ్చు. నేనే 12 నుండి 2 మధ్యలో డిఎస్పీ గారు వెళ్ళిన మరుక్షణంలోనే పెట్టాం, సీసీ కెమెరాలు నమోదయ్యాయి, మీరు చూడొచ్చు. దీన్ని ఎవరో కాదనలేరు. అవాస్తవాలు సవాస్తవాలు చెప్పి మీరు మతపరమైనటువంటి ఇష్యూలు మీరెందుకు మాత్రం జోక్యం చేసుకోవద్దు. ఇక్కడ కానీ రాజకీయపరమైనటువంటి విగ్రహాలు ఈ ప్రాంగణంలో పెడితే తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఇది ఒక హెచ్చరిక. ఏ ఒక్కరికి కానీ, ఏ పార్టీ వాళ్ళకి కానీ ఈ పాలేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఏ ఒక్కరికి మనం రాజకీయపరమైన విగ్రహం ఇక్కడ నెలకొల్పినా ఊరుకున్నది లేదు. గ్రామస్తులందరూ ఐక్యంగా ఉంటాం, మాకు పార్టీలతో సంబంధం లేదు. ఇక్కడ ఉండండి, మీకు ఏమైనా చూడండి, వైఎస్ఆర్సీపీకి వ్యక్తులు కానీ ఎవరు కానీ ఇక్కడ ఏమైనా కంప్లైంట్ ఎవరు తెలుసు నాకు. వాళ్ళే వచ్చి మన ఇక్కడ కార్తీక సోమవారాల్లో వాళ్ళే వచ్చి ఇక్కడ వాలంటీర్గా పనిచేశారు. వాళ్ళు ఎవ్వరూ చేయరు. ఇది కేవలం బయట ఉన్నటువంటి వ్యక్తులు మీరు ఏదో రెచ్చగొట్టి చేసి చాలా దారుణంగా మీరు బిహేవ్ చేస్తున్నారు. 12 గంటల సమయంలో కాదు, నేనే మధ్యాహ్నం 12 నుండి 1 గంట మధ్యలో పెట్టాము. దీనికి ఎవరు ఇది కాదు, ఎటువంటి యాక్షన్ అయినా ఆమె తీసుకోవచ్చు. నేనే దానికి సాక్ష్యం. దీని మీద అవాస్తవాలు చెప్పి రాజకీయ రంగు దీన్ని పొలమకండి. దయచేసి రాజకీయ రంగు మీరు పొలమొద్దు. రాజకీయ రంగు పులుముతూ ఇక్కడ రాజకీయ విగ్రహాలు కూడా ఈ పరిసరాల్లో పెట్టడానికి లేదు. పెడితే మాత్రం తీవ్రంగా ఉంటాయి. సంతవమ్మల గ్రామంలో మీరు పెట్టుకోండి, మేము స్వాగతిస్తాం. రాజకీయపరమైనటువంటి విగ్రహాలు గ్రామంలో, మండల పరిషత్ ప్రాంగణాల్లో మీరు ఎక్కడైనా పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. పాలేశ్వర స్వామి ప్రాంగణంలో కానీ పెడితే మాత్రం తీవ్రంగా ఉంటాయి. ఇది ఒక హెచ్చరిక. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా మాకు మాట ఇచ్చారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు మాకు మాట ఇచ్చారు. అందుకు మాకు లోపు అరెస్ట్ చేసి వాళ్ళు పోలీసులతో విగ్రహం తీపించారు. మాకు లోపు పట్టేసి లోపు ఉంచి మా సెల్లలు తీసుకొని తెచ్చి ఆ విగ్రహాన్ని మళ్ళీ పెట్టేశారు. అయినా మేమేమన్నాం, కానీ వేరే విగ్రహాలు కానీ ఇక్కడికి కానీ వస్తే మాత్రం తీవ్రమైనట్టుగా ఉంటాయి పరిస్థితులు. ఇటువంటి ఏమైనా నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి. పాలేశ్వర స్వామి, జై పాలేశ్వర స్వామి. మడకసర నియోజకవర్గం గుడిబండ మండలం ఎస్రాయిపురం అటవీ ప్రాంతంలో 2 వేరువేరు చోట్ల 100 లీటర్లు నాటుసారా ఊటా ధ్వంసం చేసిన ఎస్ఐ సుధాకర్ యాదవ్ మరియు సిబ్బంది. టుడే టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.